దేవునికి మహిమ కలుగును గాక. మరి 6వ మాసం జూన్ నెల 7వ తారీఖు మొదటి సండేగా మొదటి ఆరాధన దినంగా ఇవ్వబడ్డది. వచ్చిన మీ అందరికీ వందనాలు. పోయిన ఆదివారం మాటలు అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. మరి సమయాను పరిస్థితిని బట్టి మరి ఇంకా కొంత వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది, తెలుసుకుంటే బాగుంటుంది. తెలియని విషయాలు అయితే ఏమీ కాదు, కానీ కొన్నిసార్లు అలవాట్లు పొరపాటుగా కొన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరమన్నది నా ఉద్దేశం. మాటలు అంటే జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఉండాలి. మూర్ఖుల మాటలు లేదా భక్తిహీనుల మాటలు లేదా చెడ్డ దుర్మార్గుల మాటలు దొరికే కాకుండా జీవము కలిగినటువంటి నోరు, ఆ నాలుక, అది మనకి ఇచ్చాడు దేవుడు కాబట్టి శుభాలు పలకాలి, సంతోషంగా ఉండాలి, ఇతరుల మేలు కొరకు మనం మాట్లాడాలి, అతడి ప్రార్థనలు చేయాలి. ఇలాగా మాటలు అనేటువంటి అంశాన్ని నేను జ్ఞాపకం చేశాను. మరి ఈ రోజు కూడా దాని గురించి మనం కొంత వివరంగా మళ్ళీ తెలుసుకుందాం. కాబట్టి మరి పోయిన ఆదివారం టాపిక్కి కొంచెం అక్కడ దృష్టి పెట్టేస్తే ఇప్పుడు మనం ఏంటంటే ఎలా మాట్లాడాలి. సో దేవుడు మనకు నోరిచ్చాడు, చక్కగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఇచ్చాడు. పోయిన ఆదివారం మీకు చెప్పాను, అది లోటు అంటే మూగవారికే తెలుస్తుంది. ఆ బాధ ఏంటో, మాట్లాడలేకపోవడం అంటే ఎంత బాధనో వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే ఆ లోటు ఉంది కాదు. కానీ మనకు దేవుడు నోరిచ్చారు, మరి దాని విలువ తెలుసుకొని ప్రవర్తించాలి కదా. ఆ నోటిని సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి కదా. ఇష్టారాజ్యంగా చెడుకు ఉపయోగించడం మంచిది కాదు, ఎందుకంటే మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని అంశం ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఎలా మాట్లాడాలి అనేటువంటి మాటలు మీరు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయము 15వ వచనంలో మీరు గమనించినట్లయితే ఎఫెసీ 4:15లో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఈ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ఆ పోర్షన్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ సింపుల్ పోర్షన్ మీద మనం తీసుకుంటే ఎలా మాట్లాడాలి అనే దానికి ఒక చిన్న లింక్ ఇక్కడ మనకు దొరికిపోతుంది. ప్రేమ కలిగి మాట్లాడాలి, ప్రేమ కలిగి మాట్లాడాలి, సత్యము చెప్పుచు అంటే సత్యమే మాట్లాడాలి. నీ ఇష్టారాజ్యమైనటువంటి మాటలు, టైంపాస్ మాటలు, లేకపోతే వెకిలి మాటలు, అవన్నీ కూడా టాపిక్లో వస్తాయి. కాబట్టి వాటి గురించి ఇప్పుడే ఉంది. కానీ నువ్వు ఎలా మాట్లాడాలి అంటే, నీ మాట ఎలా ఉండాలి అంటే అది సత్యమై ఉండాలి, అది ప్రేమతో కూడినదై ఉండాలి. నేను సత్యం మాట్లాడుతున్నాను కాబట్టి బండరాయి నెత్తినేసినట్టు మాట్లాడతానంటే కుదరదు. నేను మాట్లాడేది సత్యం కాబట్టి ఎక్కడైనా మాట్లాడతాను, ఎలాగైనా మాట్లాడతాను, ఏ సమయంలోనైనా మాట్లాడతాను, ఎవరితోనైనా మాట్లాడతాను, ఎందుకంటే నేను సత్యం మాట్లాడుతున్నాను అనేటువంటి దీపం మనకు ఉంటుంది. సత్యం మాట్లాడటం మంచిది, కానీ దానికి కూడా ఒక సమయము, ఒక సందర్భము, ఒక అనుకూలమైన ప్రదేశము, వినేవాడు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అలా లేకపోతే మనం సత్యం వాడి ఎదుట చెప్పినా అది నిష్ప్రయోజనం, ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, సత్యము నిజము. కాబట్టి నేను నిజమే మాట్లాడుతున్నాను, నేను సత్యమే మాట్లాడుతున్నాను. ఇక నా వరకు నేను బైబిల్లో నేను చదువుకునే విషయాన్ని బట్టి తెలుసుకున్నది ఏంటంటే, ఒకవేళ నేను సత్యం మాట్లాడితే దానికి హాని అవుతుంది అని అనుకుంటే ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా అబద్ధం చెప్పకూడదు. కాకపోతే నేను నోరు మూసుకొని ఉంటాను, సత్యం కూడా పలకను, అక్కడ ఇంకేం పలక. కారణం ఏమిటంటే నాకు తెలిసిన సత్యాన్ని నేను చెప్పే కొన్ని జీవితాలు పాడైపోతాయి, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, కొన్ని జీవితాలు నాశనమైపోతాయి. అటువంటిప్పుడు నేను అబద్ధం చెప్పలేను బట్టి, ఎందుకంటే నేను దేవుని పెట్టు. కాబట్టి మౌనంగా ఉండటం శ్రేయస్కరం. నాకు తెలిసిన సత్యం నాతోనే అంతరించిపోని అనుకుంటే అయిపోతుంది. కాబట్టి మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నేను సత్యం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడాలంటే సత్యం మాట్లాడాలి, నిక్కచ్చిగా మాట్లాడాలి, ఏమంటారు దాన్ని ఏమో అటు ఇటు కాకుండా మాట్లాడాలి. ఇవి నేను తప్పనడం లేదు, కానీ దానికి కూడా ఒక సమయం ఉన్నది, దానికి ఒక సందర్భం ఉన్నది, ఒక అనుకూలమైన ప్రాంతం ఉన్నది, అనుకూలమైన ప్రజల మధ్య కూడా నువ్వు మాట్లాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాట్లాడడం మంచిది, సత్యం మాట్లాడడం ఇంకా మంచిది. దానికి ప్రేమను జోడించి ప్రేమతో సత్యాన్ని పలకడం చాలా అవసరం. సత్యం పలుకుతున్నాం కాబట్టి ఎలాగంటే అలా ఉండటానికి వీలు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎంత పడితే అంత చెప్పకూడదు. నోటిని అదుపు చేసుకోవాలి, నోటిని అదుపు చేసుకోవాలి. నువ్వు మంచివాడు, ఇందులో అనుమానమే లేదు. నువ్వు మాట్లాడేది సత్యమే, అది కూడా నేను చెప్తున్నాను, నిజమే, అందులో అనుమానమే లేదు. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది, దానికి కూడా ఒక దాపరికం ఉంటుంది. నాకు తెలిసిన సత్యాలన్నీ చెప్పుకుంటూ పోతే
అవి మేలు కంటే కూడా ఇతరులకు కీడు చేసే అవకాశం ఎక్కువ ఉందనుకోండి, మౌనంగా భరించటమే మేలు. మౌనంగా భరించటమే మేలు. ఇది నేను చెప్తున్నది కాదు, వాక్యంలోనే ఉంటుంది, ఇవన్నీ మీరు గమనిస్తే. కాబట్టి ఎలా మాట్లాడాలో కూడా మనం తెలుసుకొని మాట్లాడాలి. కొంతమంది ఏంటంటే నేను చాలా ముక్కుసూటి, ఈ ముక్కుసూటితో ఎవరికి కావాలి కదా. కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను చాలా ముక్కుసూటి మనిషిని అండి. అవునండి, చాలా గిరి గీస్తా, ఆ గిరి మీదనే గీత మీద నేను నడుస్తానండి. ఎవరు కాదనలేదు, అది తప్పని కూడా నేను అనట్లేదు. అయితే ఇతరులకు అది ఇబ్బంది కానంత వరకు ఆ సత్యం వల్ల 10 మందికి మేలు జరుగుతుందంటే ఇంకా నువ్వు కొండలెక్కి సత్యం పని ఏం తప్పేం లేదు. కానీ దానివల్ల ఏ ఒక్కరికైనా ఇబ్బంది కలుగుతుందంటే కదా, దాన్ని దాపరికంలోనే ఉంచడం చాలా అవసరం. కాబట్టి ఎలా మాట్లాడాలి, మాట్లాడడం అందరికీ చేతన అవుతుంది అనుకుంటాం, కానీ మాట్లాడడం కూడా ఒక ఆర్ట్, అదొక కళ. క్రికెట్ లాగా, లేకపోతే ఆర్ట్, బొమ్మలు గీసేదానిలాగా మాట్లాడడం కూడా ఒక కళ. అది అందరికీ అవ్వదు కదా. కొంతమంది మాట్లాడితే ఎంతో స్వీట్గా ఉంటుంది, ఒక్క మాట మాట్లాడగానే 100 మందిని గ్యాదర్ చేసేస్తారు, ఇట్లా కలిపేసుకుంటారు వాళ్ళు. అట్లాగే అందరికీ ఉండదు అది అంత ఇది కదా, కొంతమందిని చూస్తూ ఉంటాము. కాబట్టి అసలు ఎట్లుండాలంటే, నేను నాకు చదివేటప్పుడు ఏమనిపించిందంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఒక తప్పు చేసేటప్పుడు కాపరిగా నేను మాట్లాడుతున్నాను. సత్యమే పలకాలి, ఆ సత్యాన్ని ప్రేమతో పలకాలని ఇప్పుడు ఈ వాక్యం నాకు చెప్తాను. సరే, నేను పలుకుతున్నాను. కానీ నేనేమనుకుంటానంటే, నాకు ఏమనిపించిందండి ఈ వాక్యం చదివేటప్పుడు, చివరిలో ఒక రిజల్ట్ వస్తుంది కదా. మనం మాట్లాడి తనతో మాట్లాడుతున్నాను, ఎవరితో ఒక రిజల్ట్ వస్తుంది ఏదో ఒక విషయంలో మనం మాట్లాడుతున్నప్పుడు. ఆ రిజల్ట్ ఎలా ఉండాలి అంటే, ఆయన తప్పు చేశాడని కదా నేను ఇప్పుడు మాట్లాడాలి, దాని సత్యంతోనూ ప్రేమతోనూ కొంచెం కన్విన్స్ చేయాలి. అది ఎట్లా ఉండాలి అంటే, ఆ చివరలో అంత అయిపోయిన తర్వాత, నేను తప్పు చేశాను, అది పొరపాటున ఇలా జరిగింది, ఇక ముందు నేను ఇలా చెయ్యను, ఇలా జరగదు అని అవతల వ్యక్తి అన్నారు. అట్లుండాలి నా మాట తీరు. అర్థమవుతుందా? నా మాట తీరు ఎలా ఉండాలి అంటే, ఒక తప్పు చేసిన వ్యక్తితోనే నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, అది సత్యముతో ప్రేమతో నేను అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను కోరే రిజల్ట్ ఏంటంటే, చివరికి వచ్చి విసిగిపోయేవాడు, మొండోడే, ఏం చేయకపోతే నీతో మాట్లాడమే నా తప్పు అనుకుంటే నేను పోకూడదు. మాట ఎక్కడి నుంచి రావాలి? అటుపక్కన అలా ఉండాలి నీ మాట తీరు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అతన్ని ఒప్పించడం అనేది కాదు, నీ మాట తీరు అలా ఉండాలి. బలవంతంగా నువ్వు ఎవరిని ఒప్పించలేవు. కాబట్టి మాట్లాడడం అనేది ఒక కళ. ఏం మాట్లాడుతున్నాం, ఏ పదాలు ఉపయోగిస్తున్నాం, కొన్నిసార్లు మనం ఇష్టారాజ్యంగా కొన్ని ఉపయోగిస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, నోటిని అదుపు చేసుకోవాలి. రోజు కూడా బాగలేదు కదా. వీటి గురించి వాక్యాలు చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరిదైనా ఒక తప్పు దొరికిందనుకోండి, ఎంత ఉత్సాహం ఉంటుందిలే మనకి కదా, ఎంత ఉల్లాసంగా అనిపిస్తుంది. ఎవరన్నా తప్పు దొరకంగానే వానికి తప్ప అందరికీ చెప్తారు. ఇప్పుడు తప్పు చేసిన వానికి చెప్తే కదా వాడు సరి చేసుకునే అవకాశం. మళ్ళీ వానికి తప్ప అందరికంటే కూడా రాదు. లెక్క కట్టుకుంటాం, 10 మంది, ఈరోజు 10 మంది, రేపు 20 మంది, ఎల్లుండి 30 మంది, ఆ తర్వాత 100 మంది. మన కేటగిరీ, మన నేచర్. కానీ నీతో నాకు జరిగినప్పుడు నిన్ను గర్తించాలి పర్సనల్గా. వాక్యం కూడా అదే చెప్తుంది. తర్వాత 2-3 ఎదుట, తర్వాత సంఘం ఎదుట. ఇక్కడ కూడా నువ్వు వినకపోతే నేను బయట ఉండే ఎందుకు సంఘం పాడు చేస్తాను. కానీ మొదటే మనం తీసుకునే స్టెప్ ఎట్లా, సన్ని దొరికాడు అంటే మొదట సన్నికి తప్ప అన్నది. అలాంటి ఉత్సాహం ఎంత ఉంటుందో ఇక తక్కువలేము, నిద్రపోదు, పిండి అరగదు. అట్లా ఉండకూడదు. అది మనం చూసాలి. ఎక్కడ కూడా అది కూడా స్టేజెస్ ఉంటాయి, అది దేవుడు చెప్పినట్టు. వీటిని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ఏమి కలిగి ఉండాలంటే, అవతల మనిషి పట్ల మనము ప్రేమను కలిగి ఉండాలి. అవతల మనిషి పట్ల మనము ప్రేమను కలిగి ఉండాలి. అవతల మనిషి పట్ల మనము ప్రేమను కలిగి ఉండాలి. ఇది ఇదంతా మనకు 1 కొరింథీయుల్లో చాలా చక్కగా తెలుసు. 1 కొరింథీయులు 7 ఒకసారి, 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4-7 వచనాలు చదువుదాం. 1 కొరింథీయులు 13వ అధ్యాయం ప్రేమ గురించి చెప్పినటువంటి మాటలు కదా. 13వ అధ్యాయము 4-7 వచనాల కింద మీరు గమనిస్తే, ప్రేమ దీర్ఘకాలము సహించును అంటే, ప్రేమతో మాట్లాడాలి అంటే సహింపుతో మాట్లాడాలి. అవతల వ్యక్తి నీతో ఏమన్నా మాట్లాడని, నీ నుంచి మాత్రం సహనమే ఉండాలి. వాడు రెచ్చగొడతాడు, వాడు నిన్ను గిచ్చుతాడు, గెలుతాడు, ఇంకేదో చేస్తాడు. నువ్వు ఎట్లా జరిగి ఏదో ఒక ఊపులోకి వచ్చి తప్పు చేస్తే దొరికించుకుందామని వాడు చూస్తుంటాడు. కాబట్టి నీ సహనాన్ని చక్కటి మాటలు ఉన్నాయి. ఇవన్నీ ప్రేమ గురించి చెప్పారు, నేను మాటల గురించి దీనికి కలిపి చెప్తున్నాను.
నీ మాట తీరు ఎట్లా ఉండాలంటే సహించేదిగా ఉండాలి, భరించేదిగా ఉండాలి. అంతేకాదు దయ చూపించేటువంటి మాట తీరు ఉండాలి. తర్వాత మాట ఏంటంటే ప్రేమ ఏం చూస్తుందట, దయ చూపించను. అంటే నేనేమంటున్నా అంటే దానికి మాట, ప్రేమ దగ్గర మాట అని పెడితే దయగలిగిన మాటను మాట్లాడాలి. ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు అంటే నీ మాటలు ఎలా ఉండాలి? మత్సరంతో కూడా గుళ్ళో వాడ కారు ఉన్నాడు, అబ్బే వాడే ఉందండి, వాడేంత నా ఉంది, ఇలా ఉంటాయి మత్సరపు మాటలు. అలాంటి మాటలు నీవు మాట్లాడు. నీవు ఒకవేళ ప్రేమ కలిగి ఉంచి అవతల వ్యక్తి పట్ల అతని దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఇటువంటి తీరు తగినటువంటి మాటలు నీ నోట్లో రాకుండా నీ నోటికి చిక్కమో పెట్టుకో, కళ్ళెమో పెట్టుకో, ఇంకేదైనా పెట్టుకో, చిక్కు పెట్టుకో, నీ ఇష్టం. దయచేసి నువ్వు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దయచేసి అది నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఇది అలాగే ప్రేమ కలిగిన తర్వాత దగ్గరతనం ఏర్పడితే అది వేరే ఉంటుంది. మళ్ళీ దాంట్లో కొంచెం చనువు ఉంటుంది కాబట్టి, అండర్స్టాండింగ్ పెరిగి ఉంటుంది కాబట్టి ఎందుకు ఇట్లా చేసినాం అనేస్తాం. కానీ అది జరగలేదు అనుకో, ఇంకా మన ఇద్దరి మధ్య గ్యాప్ అనేది ఎక్కువనే ఉందనుకో, మొదట ఎందుకు ఇన్నావంటే నేను ఇంతే అని వెళ్ళిపోతాను. కాబట్టి మాట తీరు, మాట మనన అంటారు కదా, ఆ తీరును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్లా చదువుకుంటే పోతే చాలా ఉన్నాయి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఇక్కడ అన్ని ప్రేమ అన్న చోట మాటలు, డంబమైన మాటలు పలుకు, ఇవన్నీ తర్వాత కాన్సెప్ట్ లో చెప్తాను, పద్ధతులు ఎలా ఉంటాయని చెప్తాను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించకూడదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచగలదు కదా. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు గతంలో వాడు చేసినవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా సూటి మాటలు, ఇంకా పోటు మాటలు, ఇంకా కత్తితో పడిచిన మాటలు మాట్లాడతారు. ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ దొరకదు కదా, అది కూడా తప్పండి. కాబట్టి మాట తీరును సరి చేసుకోవాలి, మాట తీరును సరి చూసుకోవటము, సరి చేసుకొని మాట్లాడటం అనేది మనము చెయ్యాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించండి. అట్లాగే సామెతల్లో, నేను సామెతల్లో ఇవి చాలా ఎక్కువ గమనించినాను. 15:1 కింద మీరు గమనిస్తే సామెతల్లో చాలా ఉన్నాయి. 15:1 కింద మీరు గమనిస్తే సామెతల్లో మృదువైన మాట క్రోధం ఎంత కోపాలైనా చల్లారుస్తున్నది. మృదువైన మాట, నొప్పించు మాట కోపమును రేపును. వాడు తప్పే చేశాడు, నేను ఇప్పుడే చెప్పాను కదా, వాడు అబద్ధమే పలికాడు. ఆ సత్యం మన దగ్గర ఉంది, నా దగ్గర సత్యం ఉంది కదా నిస్తారంగా చేస్తే ఇంకేమైపోతుందట, రిలేషన్ దెబ్బతింటుంది, నీకు తెగిపోతుంది, క్రోధం పెరుగుతుంది, కక్ష పెరుగుతుంది, పగ పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. అందుకని ఏమంటే ప్రేమ కలిగిన మాట, మృదువైన మాట క్రోధమును లేదా కోపమును లేదా పగను లేదా ద్వేషమును లేదా ఈ ఒక్క మాట చాలనుకుంటాను. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. వాళ్ళు అట్లా కూడా విడిపోయి మళ్ళీ పిల్లోడు అని చెప్పి అన్నాడు నిన్నట్టు వాడి పాపం వాడి పెద్దోడే. ఈ పిల్లలు పెట్టేటోళ్ళు ఎన్నిపోయాలు చెప్తుంటారు, ఏం చేస్తారు. దయచేసి వీటిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎలా మాట్లాడాలి, అది చాలా అవసరం. ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ సమయంలో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనము చక్కగా మన వయసును బట్టి, ప్రాక్టీస్ని బట్టి, లేకపోతే ఇతరత్ర మన అనుభవాలను బట్టి వచ్చేస్తూ ఉంటుంది. అది జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఇష్టారాజ్యంగా చేయడానికి వీలు లేదు, వీలు కాదంటం లేదు, వీలు అవుతుంది కానీ నువ్వు అలా వీలు చేసుకోకూడదు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం. ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇక్కడ చదివితే సామెతల్లోనే 16:32 కూడా చూడండి, తెరిచిపెట్టుకోండి. సామెతలు చాలా చక్కటి మాటలు ఉన్నాయి అందులో. 16:32 కూడా మీరు గమనిస్తే ఏమంటున్నాడు, పరాక్రమశాలి, 100 మందిని కొట్టగలిగినటువంటి బలం కలిగినటువంటి వాడు అనుకున్నాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం, ఎక్కువ శాంతంతో ఉన్నటువంటి వాడు శ్రేష్ఠుడంట. మనం ఏమనుకుంటామంటే గిడియంది వాళ్ళ మీదకి వస్తుంటే చేతులు కట్టుకొని కూర్చున్నాడు, పిరుకోడు, బలహీనుడు, సవట, దద్దం అని తిట్టుకుంటాడు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే వీడే శ్రేష్ఠుడు. దేవుని దృష్టిలో ఎవరు శ్రేష్ఠుడు అంటే వీడే శ్రేష్ఠుడు. దీర్ఘశాంతం కలిగినటువంటి వాడికి చాలా మనం ఉండలేము తెలుసా. చిన్న పెళ్లిళ్ళంతా అలా చూస్తున్నాం కదా, తింటున్నట్టే ఉంటారు, ముక్కల దగ్గర కూర్చున్నట్టు. అంత సింపుల్ దానికి కూడా గొడవలు స్టార్ట్. కాబట్టి సహనంతో మెలగడం అనేది ఒకసారిగా రాదు. పడాలి, వెయ్యాలి, అలాగ ప్రాక్టీస్ చేయాలనేది మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. దాని తర్వాత ఇంకోటి కూడా ఉంది, సెకండ్ పోర్షన్
పట్టణములు పట్టుకుని వారికంటే ఏం మాట్లాడుతున్నావో ఎలా మాట్లాడుతున్నావో తెలుసుకుని నీ మనస్సులను ఆధీనంలో కంట్రోల్ చేసుకునేవాడు గొప్పవాడు. ఇష్టారాజ్యంగా వదులుబోతులాగా నోరు ఉంది కదా పిచ్చి పిచ్చిగా వాగేవాడు గొప్పవాడు కాదు. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతగా ఉండినవచ్చు, నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినా ఉండొచ్చు. ఉప్పు ఎంత వేయాలో వంటలు అంతే వేయాలి. కేజీ కూరకు స్పూన్ సరిపోదు. ఉప్పు టేస్ట్ బాగుంటుంది. 10 స్పూన్లు ఎటుంటుంది? ఉప్పే కదా అని ఎక్కువ వాడితే ఏమైంది? కూర పాడైపోతుంది. మాటే కదా అని ఎక్కువ వాడితే జీవితం పాడైతుంది. మితముగా ఉండాలి. మాటల్లో కూడా మితముగా ఉండాలి. నేను చెప్పాను కదా, అవసరత ఉన్న చోట మాట్లాడకపోవటం ఎంత తప్పు, అనవసరమైన చోట తగుదనమ్మా అని పోయి మాట్లాడడం కూడా అంతే తప్పు. అక్కడ దేవుడు నీకు అనుమతి ఇవ్వాల, పోయి నేను మాట్లాడతాను అనుకుంటే నష్టపోయేది నీవే. దయచేసి వీటిని జ్ఞాపకం పెంచుకోవాలి. ఇదే సామెతల్లో 17:22 కూడా చూడండి. చాలా చక్కటి మాటలు ఇవన్నీ కూడా జ్ఞాపకం పెంచుకోండి, నేర్చుకోండి, బయాడ్ చేయండి. సంతోషము కలిగినటువంటి మనస్సు 17:27 మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. ఒక గొప్ప మీటింగ్కి వెళ్ళావు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమీ లేదు, వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. తగుదనమ్మా అని పోయి ఏలు పెట్టి మాట్లాడడానికి నిలబడి అది ఇది మాట్లాడి తత్రపడి అవమానం పొంది కూర్చునే కంటే డిగ్నిఫైడ్ గా చేతులు పెట్టడం కూర్చునేవాడుకో ఎంత తెలుసు అయినా అట్లుండాలి. మితముగా మాట్లాడువాడు ఏంటమ్మా? అసలు మాట్లాడితే కదా మనకి తెలిసేది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు? మితముగా. అసలు ఆ ఒక్క మాట చాలు, 10 మాటలు కాదు అవసరం. ఒక్క మెతుకు చాలు కదా, అంత ఉడికిందా లేదా అని పట్టి చూసి తెలుసుకోదా? అట్లా అన్నమాట. మితముగా 2-3 మాటలు అంటే చాలు, మన యొక్క వ్యవహారం అంటే అవసరం గ్రహించగలుగుతాయి. మితముగా మాట్లాడువాడు శాంతగుణం గలవాడు, శాంతగుణం. అన్ని విషయాల్లో ఏలు పెట్టి అంతా గెలికి గొడవలు మెస్అప్ పెట్టరు, మెస్ చేయటం అంటే పిచ్చిగా చేసేసుకోవడం. దానివల్ల వివేకంతో ఇంకా నష్టానికి కొని తెచ్చుకుంటాం. అలాంటిది వద్దు అని నీవు వివేకవంతుడిగా ఉండాలి అనేసి ఇక్కడ మాటల్లో మనము చూస్తూ ఉన్నాం. తగాదా పడకుండా, గొడవ పెట్టుకోకుండా, తర్కించుకోకుండా, కనీసం వాదన కూడా చేసుకోకుండా. అంటే ఇదేమిటి అని కొంచెం వాయిస్ రైజ్ అయిపోతుంది కదా, అది అట్లా కాదు, నేను ఇట్లా అట్లా అది కూడా కాకుండా క్రోధం మనకి ఎట్లుండాలంటే సనగకుండా కొనకుండా. ఈ మాట నేను ఎందుకు రాసుకున్నానంటే, ఇజ్రాయేల్ విషయంలో ఎంతో ప్రేమించాడు దేవుడు, కానీ ఏ ఒక్కరిని మిగలనీయలేదు. అందరూ యొక్క అడవుల్లో వెళ్ళిపోయారు. కానానికి వెళ్ళేటప్పటికి డింగులింగు అనుకుంటే ఇద్దరు మిగిలినారు. లక్షల మంది బయలుదేరినారు. ఎందుకు ఇదంతా జరిగిందంటే, దేవునికి వ్యతిరేకంగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఎక్కువగా గమనించేది ఏంటంటే ప్రతి దానికి సనుగుడు కొనుగోడు. అందుకని సనుగుడు కొనుగోడు మంచిది కాదు. ఓపెన్గా ఉండాలి, మాట్లాడాలి, కమ్యూనికేషన్. దూరం నుంచి నీ మనసులో ఏముందో గ్రహించడం కష్టం, దగ్గరగా ఉంటే గ్రహించడం సులువు కదా. ఇంట్లో ఎవరికైనా అర్థమైపోద్ది ఎవడైనా పాపం తెచ్చుకున్నాడు కదా. వాడితో మాట్లాడకల్లా వాడు వేరే రూమ్లో ఉన్నాడు. వాడు ఎట్లా తెలుస్తుంది? ఏ వస్తువు కిందేస్తాడు, ఏ టీవీ సౌండ్లో పెంచుతాడు కదా, ప్లేట్లు కిందేస్తుంది స్త్రీ అయితే కదా. ఇట్లా గమనించగానే అమ్మగారి కోపం వచ్చిందని గ్రహించేస్తాడు. కాబట్టి చల్లబడి బయటికి పోవటం కదన్నా, మెల్లగా పోయి బయట పోయి చాలా అప్పటికల్లా కూలి. వివేకం కలిగినటువంటి వాళ్ళుగా మనం ఉండాలి. అది శాంత స్వభావంతో ఉంటుంది. కాబట్టి మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడడం చాలా సులువు. అయితే ఈ మాటలు కత్తిపోటు వంటివి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి అనేది నా యొక్క ఉద్దేశం. అందుకని మీ అందరికీ వచ్చు, మీరంతా మాట తీరులో చాలా గొప్ప. ఒక్కొక్కళ్ళు PhD చేశారు, ఒక్కొక్కళ్ళు డాక్టరేట్ చేశారు. నాకంటే మిన్నగా మాట్లాడగలిగినటువంటి స్తోమత, స్థైర్యం కలిగినటువంటి వాళ్ళు మీరు. అయినా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఆశ కదా. బిర్యానీ చేయటం వచ్చు కదా, ఒక 10-20 సంవత్సరాలు చేయదు, అప్పుడు మళ్ళీ మొదలైంది. కొంచెమంది తడబడతావా లేదా? మళ్ళీ ఇది ఏమన్నా వద్దా అని ఏదైనా డౌట్ వస్తుందా లేదా? ఒకప్పుడు నువ్వు అంత బాగా చేసినోడివే ఆ బిర్యానీ. కాబట్టి ఈ గ్యాప్ పెరిగే కొద్ది కొంచెం మిస్లీడ్ చేయబడతాం. కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవటం అవసరం. పాత టాపిక్ మనం తెలిసిన టాపిక్ అనుకోకూడదు. 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట తీరు అనేటువంటి అంశం మీద ఈ 2 వారాలు మనం మాట్లాడు
మళ్ళీ సరి చేసుకునే అవకాశం ఒకసారి చూసుకోవాలి అనేది మన అంశం. కాబట్టి ఎట్లుండాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మొదటి తెస్సలోనికైలు 2:4 గమనించండి. మొదటి తెస్సలోనికైలు 2:4 త్వరగా రెఫరెన్స్ చాలా టైం అయిపోతుంది, పల్ల కూడా ఉంది కదా. మొదటి తెస్సలోనికైలు నేను మొదట ఉన్న టాపిక్ అంతా తీసేసి అక్కడ ఒక మాటలు, నీ మాటలు అనే దగ్గర పెట్టేసి తర్వాత మనుషులను సంతోషపెట్టేవిగా కాకుండా, ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమవుతుందా? ఏం తీసి ఏం పెట్టాలో? నీ మాటలు మనుషులను సంతోషపెట్టేవిగా కాక గట్టిగా నోట్లు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడే అదే కదా మాట తీరంటే, అదే కదా. అవసరమైన చోట మాట్లాడకపోతే కూడా దేవుడితో తిప్పలే, ప్రతిష్టమంటే కూర్చుంటారు. ఇట్లా మీతో ఇట్లంటే మళ్ళీ అసలు అది ఇప్పుడే మాట మృదువుగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. కాబట్టి తిట్టినా ప్రేమతోనే తింటాను కదా మేము. అది బాగా మాటలు, ఈ ప్రవర్తన దేవునికి ఇష్టమైనది. కానీ ఈరోజు మాటలు అనుకున్నాం కాబట్టి మాటలు ఎట్లుండాలంట? మనుషులను సంతోషపెట్టేదిగా కాక అన్నాడు. కానీ ఈ రోజుల్లో తప్పలే కొంచెం అంటే, కానీ అసలు దాని ఉద్దేశం ఏమై ఉండాలి? దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం. ఈరోజు ఎస్ అంటారు, రేపు నో అంటారు. ఇదే మాట రేపు మాట్లాడినా ఉంటాయి, ఏ బుద్ధి లేదు ఇట్లా మాట్లాడుతున్నాయి. మనం అంత ముందు రోజే దాన్ని బాగా ఎంజాయ్ చేసి ఇస్తారు ఆ మాట. దయచేసి జ్ఞాపకం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన మాట తీరు దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి అనేది మనం ఇక్కడ గమనించాం. అంతేకాదు కీర్తనలు 19:14 పెడుతుంది. కీర్తనలు 19:14 కీర్తనలు 19:14 హృదయధ్యానం అంటే దేవునికి తెలియదు. ఎందుకంటే లోపల ఏమనుకుంటున్నావు హృదయంలో అనేది నీకు దేవునికి తెలుసు. దానికంటే ముందు ఏం చెప్పాడు? ఇప్పుడు అర్థమవుతుందా? నీ మాట తీరు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ నోటి మాటలు ఎలా ఉండాలంటే, నీ నోటి మాటలు ఎలా ఉండాలి? నీ మాటలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? అంగీకారం, దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఆయన దృష్టికి అంగీకారమైన మాటలే అన్నమాట. ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ఇక్కడ అవతల మనిషి కాదు నీకు ముఖ్యం. నీవు మాట్లాడే తీరు చూసి, నీవు మాట్లాడే మాటలు విని ఎవరు సంతోషించాలి? దేవుడు సంతోషించాలి. మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు ఏది చూడు, వాడిని ఎట్లా ఇంప్రెస్ చేయాలి, వాడిని ఎట్లా కన్విన్స్ చేయాలి, వాడిని ఎట్లా అని వాడి మీదనే. దేవునికి ఇష్టమైన మాటలను మాట్లాడాలి. నీ మాటలు దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి, అంగీకారయుక్తంగా ఉండాలి. దేవుడు ఒప్పుకునే మాటలు మాత్రమే ఉండాలి మీ నోట. అదే పలకాలి. అందుకని మనం చాలా వరకు మన ఇష్టాలైతే పోతాం కాబట్టి తగవులు, గొడవలు, మత్సరాలు రకరకాలుగా ఉంటాయి. సో ఎలా మాట్లాడాలి? సత్యం మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, దేవునికి ఇష్టమైనవి మాట్లాడాలి, దేవుని అంగీకారయుక్తమైనవి మాట్లాడాలి. ఇవి ఇంకో విషయం ఏంటంటే ఏం మాట్లాడాలో కూడా ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే ప్రేమ అనే టాపిక్లో చాలా చూసాం కాబట్టి, ప్రేమ మత్సరపడదు, ప్రేమ ద్వేషించదు, ఇవన్నీ చూసాం కాబట్టి ఎలాంటివి ఇప్పుడు నేను ప్రేమిస్తూ ఉన్నాను ఆ వ్యక్తితో మనం అబద్ధం ఆడడానికి అవుతుందా? అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? ఆడలు ఏమన్నట్టు కొంచెం మనసును రాయి చేసుకుంటే ఆడొచ్చేమో, కానీ సహజంగా ఆడాలనిపిస్తుందా? ఓపెన్గా తప్పో ఇది నా పరిస్థితి ఇదని చెప్పుకుంటాం. అది మంచి అయినా చెడ్డ అయినా అవతల మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకున్నా కూడా అబద్ధం అయితే చెప్పలేదు కదా. కడుపులో ద్వేషం అంటే నీ మీద ద్వేషం ఉందని చెప్పు, ప్రేమ అంటే ప్రేమే ఉంది, ఇంతే పోలికి అని. కాబట్టి మొట్టమొదట ఆ
అబద్ధమాడ. అర్థమవుతుందా నా పాయింట్? ఎలా మాట్లాడాలి? ప్రేమతో మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, దేవునికి అంగీకరించగా మాట్లాడాలి, దేవునికి ఆమోదయోగ్యంగా మాట్లాడాలి, దేవునికి ఇష్టమైన రీతిలో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అంటే అబద్ధం చెప్పాలి, నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడితే చాలా వస్తాయి కదా, చాలా వస్తాయి కదా. ఎందుకమ్మా ఈరోజు రాలేదంటే ఇప్పుడు చుట్టాలు వచ్చినారో, పని తగిలిందనో, ఇప్పుడు చర్చికి రాలేదంటే మీరు చెప్పే కథలన్నీ రాసుకుంటే నేను ఒక సినిమా తీయచ్చు, మంచి సినిమా తీసుకోవచ్చు. అంటే అవి అబద్ధాలు ఇలా చెప్తే తప్పని కూడా మనం అనుకోలేము. చిన్నవి కూడా దేవుడు గమనిస్తాం. అయ్యా ఎక్కడున్నావు? ఇగో మీ ఇంటి దగ్గర అయిపోయింది, 5 నిమిషాల్లో తెలుసు కాపర్లు చెప్పే అబద్ధాలు. ఎక్కడుంటాడు? అమీర్పేటలో. అబద్ధం ఆడరాదు. అది చిన్నదైనా సరే దేవుడు చాలా పెద్దవే క్షమిస్తాడు. అలాగే చేద్దాం పెద్దవనేది కాదు నా ఉద్దేశం. ఎందుకంటే మనుషుల బలిగినలో పెద్దవాటి వైపు తొందరగా పడిపోతాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే అవన్నీ అందరికి కనిపిస్తాయి, అవన్నీ పెద్దవి కాబట్టి అవి క్షమించదు అనుకుంటాం. వాటి వైపు ఎందుకంటే మనం బలిగినలోనే ఆయన తెలుసు. అయితే చెయ్యగలిగినటువంటివన్నీ ఇవన్నీ చాలా చిన్నవి, సింపుల్గా అబద్ధం ఆడేసేసి ఎటువంటిదంటే ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి అనేది అంటున్నాడు కదా. అందరూ ఒక దారిలో పోతే మనం ఒకటి, కానీ మనం అట్లా ఉండాలి. ఎందుకంటే చచ్చిన చేపకి బతికిన చేపకి తేడా కనిపించాలి. బతికిన చేప నీటికి ఎదురీద్ది, చచ్చిన చేప నీటితో పట్టి కొట్టుకుపోతుంది. అయ్యా లోకంలో అదే జరుగుతుంది. 4 అబద్ధాలు ఆడకపోతే 10 మందిని కోల్పోతాం, 10 మందితో శత్రుత్వం పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా లౌక్యం అండి, ఇదంతా లోకంలో జ్ఞానం అండి అంటారు. లోక జ్ఞానం దేవునికి వ్యతిరేకం. చాలా జాగ్రత్త. మళ్ళీ ఇవి తీసుకుపోయి రేపు పొద్దున ఇంప్లిమెంట్ చేస్తే ఏ ఓనర్ పని. చాలా దేవుని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇవన్నీ మనం చేయాల్సినవి, కానీ మళ్ళీ దేవుని జ్ఞానం అవసరం, దేవుని పనితనం అవసరం, దేవుని యొక్క స్థలం అవసరం. ఇష్టానందంగా కూడా మళ్ళీ చేయలేం. యథార్థంగానే మాట్లాడితే నేను ఇంతే చేస్తానంటే ఎవడు పని ఇవ్వడు, ఎవడు దగ్గర రాని. నేను ఒకరి దగ్గర రానియాలంటే నా రహస్యాలన్నీ తెలిసి బయట పెట్టుకోవాలంటే దగ్గరికి అస్సలు రాని. అది లోక స్వభావం. కాబట్టి అన్ని విషయాలను తెలుసుకోవాలి, అన్నింటిలో జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నింటిలో కూడా దేవునికి ఆమోదయోగ్యమైన ఇష్టమైన నడవడిక దేవుని మెప్పించే ఆ పరిస్థితులే మనము కొనసాగించుకోవాలి. కాబట్టి అబద్ధం ఆడరాదు. నిర్గమాకాండం 20:16, నిర్గమాకాండం 20:16. నిర్గమాకాండం 20:16. అబద్ధము చెప్పరాదు, అబద్ధ సాక్ష్యం పలకరాదు కదా. నేను కోర్టుల దగ్గరికి వెళ్తే అబద్ధాలు చెప్పడానికి దొంగ సాక్షి రెడీగా ఉంటానండి, డబ్బులు ఇచ్చి చెప్పచ్చు. అట్లా ఉన్నాయి రోజు, అట్లా ఉన్నాయి రోజు. ఏం చేస్తాం? దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధం, నిన్ను మెప్పించేదానికి కూడా నేను అబద్ధం చెప్పను. నువ్వు బాధపడు, కానీ నా యథార్థత ఏంటంటే, నా యొక్క మంచితనం ఏంటంటే ఇది అంటే ఇదే అలా, ఇలాగే ఉంటుంది అని. అంతే తప్ప నువ్వు ఎక్కడ బాధపడతావు అనో, నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావు అనో, అబద్ధాలతో కట్టుకున్నది ఎక్కువ కాలం నిలబడదండి. అబద్ధాలతో కట్టుకున్నది కూడా ఎక్కువ కాలము నిజం మీద కట్టుకున్నది నిలకడగా ఉంటుంది అంట. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబద్ధం అవ్వడవద్దు. కానీ కొన్నిసార్లు తప్పవు కదా ఇళ్ళల్లో కదా. ఇప్పుడంటే దేవుని బిడ్డలా కావాలి కదా. సినిమా పోయే ఆఫీసులో పని నుంచి ఆగిపోయినా అని చెప్పుకోవడం ఇవి జరుగుతుంటాయి కదా. అవన్నీ కూడా మరి దేవుల్లో లేనప్పుడు కథ వేరు, కానీ దేవుల్లో ఉన్నప్పుడు అసలు అవన్నీ చేయం కూడా, కాబట్టి అది వేరే విషయం. అయితే ఏదేమైనప్పటికీ కూడా అబద్ధ సాక్ష్యం లేదా అబద్ధం ఆడరాదు. ఇది మనకే కాదు, ఎవరికైనా ఒక మంచి మాట, అబద్ధం అనేది ఆడరాదు. 23వ అధ్యాయం ఇదే నిర్గమకాండంలో మొదటి మాట. అన్యాయపు సాక్ష్యం చెప్పించకూడదు. ఇంకోటి ఏంటి? ఉన్న వార్తనే, అది నిజమైన ఇతరులకు హాని జరుగుతుందంటే చెప్పదు. అటువంటిది ఇప్పుడు ఇంకా బాగా మంచిగా చెప్తున్నాడు. ఏమన్నాడు? లేని వార్తలో మనకు వచ్చే ఊహ ఇదేంటంటే గాసిప్ అంటే ఏంటంటే ఊహించాలి కదా. తాటి చెట్టు కింద పడి పాలు తాగుతున్నాడు అంటే పాలు తాగుతున్నాడా లేదని కన్ఫర్మ్ చేసుకోం. తాటి చెట్టు కన్ఫర్మ్ చేసుకుంటాము, తెల్లగా ఉన్నాయి తాగుతున్నాడని కన్ఫర్మ్ చేసుకుంటాం, పాల నీళ్ళ కన్ఫర్మ్ చేసుకోము, ఇంక కళ్ళ అనేది అసలు కళ్ళు తాగిందనే చెప్తాం కదా. ఎట్లా చెప్తామంటే మొన్నేదో ఒక ఇష్యూలో ఎవరో చెప్తున్నారు కదా, ఎక్కడో రహస్యంగా మీటింగులు జరుగుతాయి. మరి ఈ వార్తలు రాసేట వాళ్ళకి ఎట్లా అవుతాయి?
అంటే ఎవరిని రానియరు, వాళ్ళు ఎవరో కూర్చొని ఉంటారు, 4, 5, 10 మంది కదా, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ బయటకు ఎట్లా వస్తాయి? ఎవరు చెప్తారు? గట్టి మాట వేసి గట్టి మాట లాగి ఏదేదో చేస్తారు, గమనంలో లేని వార్తలు పుట్టింపకూడదు, ఉన్నదే మాట్లాడాలి. ప్రేమ అంటే ప్రేమ, ద్వేషం అంటే ద్వేషం, కోపం అంటే కోపం, ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. లేని వార్తను పుట్టించకూడదు కదా. మనకు ఎవరైనా ఒక ద్రోహం చేసేవాళ్ళు కదా, ఆ ద్రోహం కథ పక్కన పెట్టేసేసి ఒకటి చెప్తే ఎవరు వినరని ఏం చేస్తారంటే 10 చెప్తే ఒకటన్నా నమ్ముతారని 10 చెప్తారు. ఇవన్నీ దగ్గర దేవుని దగ్గర మనం లెక్క అప్పగించవలసి ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటకు కూడా దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. ఈజీగా అనడం కాదు, వాళ్ళింట వీళ్ళింట ఆమె ఇట్లా ఆయన ఇట్లా. ఉన్న వార్తకే కొంచెం చూసుకొని మాట్లాడరా అంటే లేని వార్తను గుర్తింపకూడదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి అబద్ధం ఆడరాదు. సామెతలు చాలా దిగున్నాయి. దేని గబగబ దేని 4:24, సామెతలు 4:24. మూర్ఖపు మాటలు, అది ఏవైనా కానీ, చెడు మాటలు కానీ, లేకపోతే ఇతరులను అవమానించే మాటలు కానీ, ఇతరులకు హాని చేసేటువంటి మాటలు, అవి మూర్ఖపు మాటలు. ఆ మూర్ఖపు మాటలు ఏంటంటే నోటికి రానియకు. ఒకవేళ ఇక్కడ దాకా వచ్చినాయంటే అనే అదిమి పెట్టేసి అక్కడే వాటిని చంపేసి ఇక్కడ దాకా రావు. మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు. తలాతో కూడా మాట్లాడుతారు రా వీడియో అంటుంటారు చూసారా. మూర్ఖపు మాట, ఈ మూర్ఖపు మాటలు నోటికి రానియకు. ఇంకా చదువున్నాయి. పెదవులు దాటి కుటిలమైన అంటే మోసపు మాటలు. అమ్మ సుభద్ర ఇది ఇంతే, ఇది ఇంతాగే ఉంటుంది. నువ్వు బాధపడు, నువ్వు ఏమన్నా చేసుకో అంతే తప్ప అరే సుభద్ర అని చేసిన అరే సుభద్ర బాధపడుతుంది కొంచెం ఇట్లా మార్చి చెప్పు, సంతోషపడదు. మనుషులు ఒప్పుకుంటారు, ఆ పుట్టకి ఆమె సంతోషపడుతుందేమో కానీ దేవుడైతే యథార్థంగా ఉండాలి. యథార్థతతో మనము దేవుని సన్నిధానమున దేవునికి ఇష్టమైన రీతిలో మాటలు కూడా ఉంచుకోవాలి. ప్రవర్తన కానీ మాటలు వస్తే ఎన్ని ఉంటాయో, మాటల్లోనే ఇన్ని రకాలుగా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని జ్ఞాపకం. ఇంకోటి చూడండి, సామెతలు 4:24 తర్వాత 6:12. కుటిలమైన మాటలు, కుటిలం అంటే మోసపూరితమైనటువంటిది. మాటలు పలుకువాడు. ఇప్పుడు నువ్వు కుటిలమైన మాటలు అట్లాంటివి చేస్తే ప్రత్యేకంగా నువ్వు దుష్టుడివి, దుర్మార్గుడిని ఎవరు అనక్కర్లా. దేవుడు అంట కుటిలమైన మాటలు, కన్నింగ్ మాటలు, చెడ్డ మాటలు, దుర్మార్గపు మాటలు, ఈ మాటలు పలికితే ఏంటంటే నువ్వు పనికి మాలిన వాడవు, దుష్టుడవు అంటే చెడ్డవాడు. పనికి మాలిన అంటే ఒక రకంగా మేలు, దుష్టుడు దుర్మార్గుడు అంటే ఇంకా పడిపోయి గ్రాఫిడ దిగిపోయా. ఒక్కసారి దయచేసి ఈరోజు పనుల్లో కూడా ఉంది. మన మాట తీరులో కూడా కొద్దిగా మార్పులు అనేది మనం తెచ్చిపెట్టుకోకుండా పనులు చేయవేయడం న్యాయం కాదా మీకే వదిలేస్తాం. ఇంకా సామెతల్లోనే 8:13, 12:22, 19:5. అనుటే కుటిలమైన మాటలు నాకు అసహ్యములు, దేవునికి ఇష్టమే లేదు. ఏమి కుటిలమైన మాట మనం ఏమనుకుంటామంటే లోకజ్ఞానం. అట్లా మాట్లాడకపోతే వాడు పడడన్నా పుట్టలు, అట్లా మాట్లాడకపోతే ఇది జరగదన్నా కదా ఎంతో మంది చెప్తారు. అందుకే మనము సెటిల్మెంట్లకు పనికిరాము. అంటే మనం పోయి కూర్చున్నాం అనుకో, యథార్థమైన మాటలు పలికటం వాడి ఒప్పుకోడు, వీడు వెళ్ళకుండా ఉండటం మంచి. ఒకవేళ అది న్యాయం కావాలని వాళ్ళు కోరుకుంటే వాటికి మనం తగు. ఎస్, దేవుని బిడ్డలుగా మనం న్యాయమే చెప్పాలి, న్యాయమే జరిగించాలి. కాబట్టి ఓకే, న్యాయమైన విషయాల్లో తీర్పు కోసం నీ దగ్గరికి వస్తే రాను అని చెప్పడం మంచిది. వెళ్ళి అక్కడ కూర్చొని దాంట్లో ఆ పాలు పంపులు కొనుక్కునే దానికంటే అది ఆర్పాటం, నన్ను పిలిచిండ్రు, నాకు గొప్ప పదవి ఇచ్చిండ్రు,
ఇట్లా వీలైతే ఉంటారు కదా, ఎవరు మనకు పెద్ద దిక్కుగా వచ్చి కూర్చొని సమస్య వచ్చిన సెట్ చేయాలంగానే మనం ఇంటికి అనుకుంటాం వాళ్ళ దగ్గర వేసుకుని మనకి ఏదో కిరీటం పెట్టాం పోయి పాపం అంతా ముట్ట పెట్టుకున్నాం పెట్టి వాణి పాపం వీని పాపం వాళ్ళు బాగానే ఉంచారు, వాణి పాపం వీని పాపం. అందుకనే అది నిజంగా న్యాయం జరిగించాల్సినటువంటి పద్ధతి పరిస్థితి ఉంటే మనం తప్ప, అది మన మాట. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. 12:22, 19:5 అబద్ధమాడు పెదవులు కూడా ఏములంట. ఏమంటే అసహ్యాలు, 10 అసహ్యాలు 20 అసహ్యాలు కలిపితే ఇంకా అర్థమాట. ఏమో అబద్ధమాడు పెదవులు. కొంతమందిని అయితే అసలు సులభంగా చూసేస్తారు. వాడ ఏ ఒకటి నిజం చెప్తాను వద్దు, వాడి దగ్గర పుట్టకు ఒక మాట, రోజుకో వేషం వేస్తాడు. విలువ ఉండదు వాళ్ళు. ముందు ఏమన్నారండి, ముందు ఏమన్నారు కాబట్టి మనం గొప్పలు అనుకోవడానికి లేదు. ముందు కాదు, మన వెనకనే ఏం మాట్లాడు, మన వెనక కూడా మంచి మాట్లాడితే మనం మంచి వాళ్ళకి లేదు. మన వెనక కూడా మన గురించి మంచిగా మాట్లాడితే అప్పుడు మనం నిజంగానే మంచి వాళ్ళు మేమో, అప్పుడు కూడా కలిగి అనుకోవడానికి లేదు. మన ఎదురుగా మనల్ని ఒప్పించడానికో మన అవసరాల నిమిత్తం ఒకటి మాట్లాడితే దాన్ని బట్టి గురువు నన్ను మంచివాడంట అనుకోవడానికి వీలు. అది సత్యము కూడా, అది నిజము కూడా. లోకం అట్లా ఉంది, రోజులు అట్లా ఉన్నాయి. ఇది నువ్వు గమనించు. 19:5 చదివినారా సామెతలు? ఎఫెసీయులు 4 చదువు. పూర్తి సాక్షులకు శిక్షణ అందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నేను మీకు మీరు ఇష్టపడకపోయినా దేవునితో నా సంబంధాల విషయాలకు వచ్చేసరికి అది తప్పైనా ఆయనకి చెప్తాను. ఎందుకంటే ఆయన నాకు మెయిన్ క్యారెక్టర్. ఆయన లేకుండా నేను లేదు. ఇక అబద్ధమాడు ఆయన దగ్గర దాచిపెట్టేది ఏముండదు. ఒక తలంపు చెడ్డ తలంపే పుట్టినా ఆయనకు తెలిసిపోదు, మంచి తలంపే పుట్టినా ఆయనకు తెలిసిపోదు. కాబట్టి ఇది నువ్వు జ్ఞాపకం పెట్టి మళ్ళీ చదువు. శిక్షణ అందకపోడు తప్పించుకొనడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు పూట గడిచిపోయింది బయటపడ్డావని. లేదు, ఇంకా ఆపద పెరిగింది, అది ఎదురు చూస్తుంది నీకోసం. అదేదో ఇప్పుడే జరిగిపోతే అయిపోతుంది. అది ఇప్పుడే జరిగిపోతే వాటికి అయిపోతుంది. దాన్ని నువ్వు దాచిపెట్టుకొని ఇంకా కోతిపుండు బ్రహ్మాండం చేసుకుంటాం అంటారు కదమ్మా. కోతిపుండు బ్రహ్మాండం అని ఆ ఇంత పుండును గెలికి ఇంత చేస్తున్నాడు కోతి. అలా అది కూడా మనం పని చేస్తున్నాం. సెప్టికల్ కాలో తీసేసేవాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎఫెసీయులు 4:25 త్వరగా. ఎఫెసీయులు 4:25 కొలస్సీయులు 3:9 మనం ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక అమ్మా పొద్దున 6 గంటలకు 5 గంటలకు లేచింటారు. పొద్దున 5 గంటలకు 6 గంటలకు లేచింటారు. ఇప్పుడు దాదాపు 12 అయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే మంచివారు. ఏదో ఒక విషయంలో పని కారణం ఆడను ఈడను అట్లా ఉన్నాయి రోజులు. పూట గడవాలని చెప్పి ఒక అబద్ధం లేకుండా గడవని పరిస్థితులు. కానీ అబద్ధం ఆడొచ్చా అంటే దేవునికి ఎంత అసహ్యమో ఒక్కసారి జ్ఞాపకం చేశాడు. అందుకే పెద్దవాటిని క్షమించగలిగినటువంటి దేవుడు చిన్నవాడి దగ్గరికి వచ్చేసరికి పట్టుకుంటుందంటే ఇది కూడా చేయలేవా నా కొరకు. చిన్నవి పెద్దవి అన్ని రూల్సే, కానీ వాటికి వచ్చేసరికి ఏదైనా ఎగ్జంప్షన్, ఏదైనా కొంచెం ఆశీర్వాదం మిగిలిస్తాడేమో. సరేలేరా నీకు తలకు మించినది పెట్టినా పడిపోయినావు, సరేలేరా క్షమిస్తాడే అంటాడేమో. ఇట్టాడికి పోయి ఎట్టు తీసుకుపోయి ఆయన ముందు పెడతాం. ఇంత చిన్న వాటికి కూడా అబద్ధానికి పడిపోయిన ప్రభావ అంటే ఏం బాగుంటుంది. అడగటానికి కూడా ఒక హక్కు ఉండాలి కదా, అసేంత ఉంటుందా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పెద్ద వాటిని సరి చేసుకొని చిన్న వాటి దగ్గర జారి పడిపోతే ఏం లాభం అండి. మొదటి చిన్న వాటిని సరి చేసుకొని అలాగే పెద్ద వదిలిపెట్టద్దు. ప్రయత్నం చేద్దాం, పడదాం లేద్దాం మనుషులు అండి. కానీ ఈ పోరాటము రాకడ వరకు ఒకవేళ పెట్టుకుంటే రాకడ వరకు కొనసాగాల్సిందే. ఈ రోజుకి అయిపోయిందని నీ కష్టం వెళ్ళిపోవడానికి లేదండి, రేపు ఇంకొకటి వస్తుంది.
మనుషులు శరీరం కదా, దగ్గు జలుబు లేకుండా ఎట్లా ఉంటుంది? దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. సామెతల్లో 6:16 నుంచి 19 వరకు ఒకటి మాట నేను చదువుతాను. గడగడం సమయం పోనీయకుండా ఉండటానికి మీరు గమనించండి. ఎవరైనా స్పీడ్గా చదివాలంటే చదవండి. 6:16 నుంచి 19 వరకు. అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించడం ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించడం ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుట యథార్థవంతులకు రాజమార్గము. మన రాజమార్గం అది, వాళ్ళ రాజమార్గం వేరేది. కాబట్టి చెడుతనము విడిచిపెడితే అది రాజమార్గం అంటారు, రాయల్. ఇంకా తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకోను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకుంట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. మనమేమనుకుంటాం అంటే గొప్పవారితో పొత్తు, గొప్పవారితో స్నేహం, గొప్పవారితో ఉంటే నాకు బాగా పలుకుబడి వస్తుంది, వాడిని ఉపయోగించుకుంటాడు కానీ నీకు వాడేం ఉపయోగపడడు. ఈ రోజుల్లో 10 పైసలు ఇచ్చి పావులను నీ దగ్గర నుంచి తీసుకుంటాడు. పెద్ద తెలివైనడు అనుకుంటున్నావేమో, నీకంటే తెలివైనడు కాబట్టి వాడు అంత ఎత్తుకి ఎదిగాడు నీకంటే ముందుగా. ఇప్పుడు వాడి దగ్గర నువ్వు చేతులు కట్టుకొని ఎప్పుడన్నా ఈయనంత కాకపోతానా, ఈయనకంటే కొంచెం ఎక్కువగా ఎదగకపోతానా అనుకుంటావు. ఎప్పటికీ ఎదగలేవు, ఎదగనివ్వరు లోపం. అలా ఎదగనిచ్చేది, నిన్ను వృద్ధి చేసేది ఒక దేవుడు మాత్రం. చాలా మంది పర్టికులర్తో తిరుగుతుంటారు, చిన్న చిన్న గల్లీ లీడర్స్తో తిరుగుతుంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్తో తిరుగుతుంటారు. ఏమంటే మా ఊరోడు, మా కులంలోడు, మా ఊరోడు, మా కలలోడు, మా లాగానే పట్టణించింది, మా లాగానే లావు ఉంటాడు. ఇట్లా ఏమేమో ఏదో ఒకటి కలుపుకుంటే తక్కువ కలిసిపోలేం కదా. ఏది దొరకలేదు, ఊరు దొరకలేదు, క్యాస్ట్ దొరకలేదు, ఏది దొరకలేదు, ఊరు దొరకలేదు, క్యాస్ట్ ఏమి దొరకలేదు అమ్మా. నాలాగే పట్టుకుంటాడు, నాలాగే లావుకుంటాడు, నాలాగే పట్టణి, ఇలా కలుపుకొని పోతూ ఉంటాడు. ఏదో ఒకటి కలుపుకోవాలన్నమాట. దానివల్ల ఉపయోగం లేదా అనేది జ్ఞాపకం. దానివల్ల వాడుకొని వదిలేయటం తప్ప నీకు ఆశీర్వాదకరమైనది ఏది ఉండదని నేను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దూషణ మాటలు, రెండవ మాట ఏంటంటే దూషణ మాటలు చేదు లేదా శాపవచనములు. కోపంతో ఉండు కానీ పాపము చేయగలి వాక్యం, కోపపడము కానీ పాపము చేయు. శాపం అవసరం లేదు, నువ్వేది పెట్టేది ఆల్రెడీ వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకుని వాళ్ళే తెచ్చుకుంటారు నెత్తి కొరివి. ఇలా చేస్తే పాడైతావు, అలా చేస్తే పాడైతావు. ప్రేమ ఉంది కాబట్టి తప్పు మరదలకు పోతారేమో అని చెప్తాం కానీ అందరికీ చెప్పాల్సిన పని లేదు. నాకు కొత్తలోకి వెళ్ళాక అందరికీ చెప్పించండి, అవసరం లేదు. కొంతమందికి తగుతే తప్ప నొప్పి. అలా కొంతమంది పిల్లలు ఏది డేక్షా ఉంటే తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అమ్మ కాదురా ముట్టుకోదురా అని చెప్తుంది. కొంతమంది పిల్లలు పెడసరని ఉంటారు, ముట్టుకొని చూసి కాదే తప్ప వాళ్ళకి అనుభవం రాదు. కాబట్టి కొంతమందికి అనుభవం రావాలి, వదిలే అన్న ఇట్లా నాది అని చెప్తే వాళ్ళు విన్నారు, ఎందుకంటే జ్ఞానం ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోవాలి, వీటన్నిటిని మనం చూసుకోవాలి. కాబట్టి చేదు లేదా శాపము లేదా దూషణ మాటలు మాట్లాడకూడదు అనేది ఎఫెసీలు 4:31. ఎఫెసీలు 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. కొలస్సీలు 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ అలవాట్లో పొరపాటు. చర్చలో కూర్చొని కూడా బూతులు మాట్లాడారు కొంతమంది. పాపం వీళ్ళని కాదు, అలాగే అది అట్లా పెరిగిపోతారు, ఎలా అనేస్తాడు. అలా అనకూడదు అంటాడు. మీ నోట బూతులు వీటన్నిటినీ ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి అని కూడా ఉంది ఇక్కడ. మీరు గమనించకపోయినటువంటి బిడ్డలాగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అబద్ధం ఆడకూడదు, చేదు, శాపము లేదా దూషణ మాట మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు, ఎగతాళి మాటలు అసలే మాట్లాడకూడదు. ఇప్పుడే గాసిప్ అని చెప్పాం కదా, లేని వార్తలు పుట్టించకూడదు. ఎందుకంటే మసాలా కలిపితే తప్ప రుచి ఉండదు కదా బిర్యానీ. అందుకని ఇట్లా అంటే ఏం అర్థమవుతుంది, ఇట్టంట అట్టంట అని ఊపులు ఊపి చెప్తే అవతల బాగా అవునంట అంటాడు. ఇట్లంట అంటే ఎవరు ఎట్లా ఇట్లంట అట్లంట
అట్లంటే అంటే ఆ ఊపు వచ్చేది, వినేవాడికి చాలా ఊపు వచ్చేసి అవునంట అంటాడు. ఇది మీరు గమనించుకోవాలి. వ్యర్థమైన మాటలు లేకపోతే సామెతలు 26:18-39. సామెతలు త్వరగా సమయమే. సామెతలు 26:18-19. తెగులు, అమ్ములు, కొరవులు, విసురు వెరివాడు తన కొరుగు వాడిని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని వాడితో వేడి తీసుకొని ఇట్లా పోసి అది తమాషగా చేసినానే తెగిందా అంటాడు. గొంతు కోసి తడిగుడ్డతో అయ్యా ఇంత పవర్ ఉంటుంది తడిగుడ్డగా నాకు తెలియదన్నా ఊకి తన్యా తీగిపోయిందా అంటాడు. నవ్వులాట అవతల జీవితాలు రాసుకోండి. ఇప్పుడే చెప్పాను కదా, ఎన్నో తెలుసు కాబట్టి అన్ని చెప్పడానికి లేదు, అన్ని నిజాలు బయటపడడానికి లేదు. పాస్టర్లు కదా అంటారు కొన్నిసార్లు. అవును, పాస్టర్లనే కబురాలు నిలబెట్టడానికి, తర్వాత మనుషుల జీవితాలు కాపాయడానికి మమ్మల్ని ఎంచుకున్నాడు. కానీ అవి వంకబెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో వాటి ద్వారా మీరు నాశనం అయిపోయిందో చూడడానికో కాదు మమ్మల్ని ఎన్నిక చేస్తున్నాడు. ఏమంటాడంట అమ్మ? ఏమంటే తెగులు, అమ్ములు, కొరవులు విసురుతాడట. అమ్ములు అంటే బాణాలు గీనాలు అన్ని గుచ్చుకుంటుంటాయి. అదే నేను తమాషకి వేసిన పోయి తగిలిందా అంటే ఇటువంటివి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 18-19 చదివినారా? ఒక మాటలో చెప్పాలంటే దయచేసి ఇతరుల జీవితంలో, ఎందుకంటే ఒక్క మాట నువ్వు మాట్లాడే మాట అవతల పెద్ద జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలా చోట్ల నేను గమనించింది ఏంటంటే చిన్న దానికి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు. వాళ్ళని మళ్ళీ మన లోకంలో తీసుకొచ్చి కలుపుకోవడానికి ఎంత ప్రయాసం, ఎంత కౌన్సిలింగ్ ఇవ్వాలో. ఒక 6 నెలలు, సంవత్సరం వాళ్ళని వెంట తిప్పుకోవడం ఇలా జరిగింది. ఇవాళ ఎవరు రావట్లేదు, కానీ ఎప్పుడు నా బండి ఖాళీగా పోతున్నాడు. కొంతమంది ఎవరో ఒకరు పిల్లలు వస్తేనే మాట్లాడించుకుంటా ఛాయలు కాకుండా అట్లా కాదు ఇట్లా కాదు. ఇప్పుడు ఎంత బాగున్నారు, ఒక్కొక్కరు బ్యాంక్ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు, వాళ్ళు నన్ను మర్చిపోయినా. కానీ నేనేమనుకుంటానంటే నా దేవుడు నాకు ఫలితం ఇస్తూనే ఉంటాడు అనుకుంటా. ఎందుకంటే నా శ్రమ వృధాగా పోలేదు. ఇప్పుడు వాళ్ళు బాగున్నారు, వాళ్ళు నన్ను మర్చిపోయవచ్చు. కానీ నా దేవుడు నన్ను ఆ పనికి వాడుతున్నాడు. నా దీవెన నాకు వస్తూనే ఉంటుంది. అది బ్యాంకులో అకౌంట్ అన్నమాట. జీవితాల విషయం నాకు తెలుసు, అది సత్యం, నాకు తెలుసు అది నిజం. అయినా కొన్నిసార్లు తప్పదు నాకు నేను. కాబట్టి ఇవి జ్ఞాపకం చేసుకోండి. ఎఫ్ఎస్సీలు 5:4 ఎఫ్ఎస్సీలు 5:4 ఎఫ్ఎస్సీలు 5:4 అమ్మా ఏమొచ్చినామంటమ్మా? ఏమొచ్చినామంట? ఎన్నిసార్లు అడిగినానంటే నా ఉద్దేశం అది కొంచెం గట్టిగా ఉప్పుతో చదవండి అని. మొదటిసారి కంటే ఇంకా తగ్గిపోతే అవునంట అంటేనే ఇంకా ఇంకా అంటే ఎట్లా మరుసటి చదివింది కంటే ఇంకా ఉప్పు చదువు. కృతజ్ఞతావచనమే తప్ప ఇంకేదో చదువు అమ్మా. మేలైన మాటలు, శ్రేష్టమైన మాటలు, కృతజ్ఞత కలిగించేటువంటి మాటలే మాట్లాడాలి, వేరే మాటలు. మనం నోట్ తెలిసే వీడెంత, వాడెంత, వాళ్ళెంత, వీళ్ళెంత కదా, అంతేనా అనేది. నా అనుభవం ముందు నువ్వెంత అంటారు ఆడవాళ్ళు కూడా. ఏమంటాం వాళ్ళని? ఏమంటాం అంతేనన్నా? నోరు తెరిస్తే 10 మాటలు మాట్లాడితే ఎవరి గురించి అన్నా నా ఎదురు షెడ్యూల్ వేసుకొని తిరిగి రాబాయ్. ఏమో నీ ముందు షెడ్యూల్ ఏమో, నేను చూసినప్పుడు షెడ్యూల్ కూడా లేదు మొన్న. ఏం చేస్తాం? నా ఎదురు కట్టే తిరిగిండు, మరి ఏం చేస్తాం? ఇప్పుడు రేపు మొత్తం ఇప్పుడు పెద్దగా నాగా అడుగుతా, నేను బతుకుంటే ఏం మాట్లాడతావురా, నా ముందు షెడ్యూల్ లేకుండా తిరిగినావు అన్న. వద్దండి, వద్దు. గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. అందరిలో ఉంటాయి తప్పులు, కాకపోతే మీద అంటే ఎక్కువ ఉండవచ్చు, ఇంకా బలమైన ఉండవచ్చు. కాదండి, అందరూ ప్రభువుని అంగీకరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి, గద్దించుకోవాలి. రాకడ వరకు పట్టిన చేతిని వదిలిపెట్టకూడదు. సాతాను ఎప్పుడెప్పుడు ఈ చేతులు దిద్దామా, ఒంటరిని చేద్దాం అనుకుంటాడు. రాకడ వరకు అంటే దేవుడు వచ్చే పర్యంత మనం అందరూ ఇట్లా పట్టుకొని ఉండాలి. నిన్ను నేను వదిలిపెట్టుకున్నాను, అందరూ వెళ్ళాల్సిందే. ఒక్కడిని కూడా వదిలిపెట్టకూడదు, జారవలసకూడదు. ఎవరికి లెక్క పడి జారేస్తాడు, వాడికి ఇచ్చుకుంటాడు, కొనుక్కుంటాడు. మనం
చేతులు పెట్టు అని లేదే లేదా, ఎందుకంటే మనం చేసేది మంచి పని కోసం. ఆ మాత్రం ఇది ఏమంటారు హాని మనకు జరుగుతుంది, మనం భరించాల్సి. ఇది మనం జ్ఞాపకం పెంచుకోవాలి. కాబట్టి వ్యర్థమైన మాటలు, ఎగతాళి మాటలు, చాలా సమయం అవుతుంది కాబట్టి కొంచెం షార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత పాయింట్ ఏంటంటే విస్తారమైన మాటలు, వదులుపోవచ్చు మాట. ఎందుకంటే విస్తారమైన మాటలలో దోషము ఉండక ఎంతవరకు అంత ఇష్టం ఎక్కువ, అందరితో 10 మాటలు మాట్లాడతా, ఇష్టమైన వ్యక్తి వస్తే 15 మాటలు మాట్లాడు. 20, 30, 40, 50 అనుకుంటూ పోతే దోషం పెరిగిపోతుంది. నా ఇష్టాన్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయగలను, అందరితో 10 మాటలు మాట్లాడు. నేను ఎక్కువ ఇష్టం కాబట్టి నేను 15, 20 మాట్లాడు, అంతే ఎక్కువ, అదే ఎక్కువ. ఏమని చెప్పగలచ్చు అంటే సామెతలు 10:19. సామెతలు 10:19. విస్తారమైన మాటలలో విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఇది నేను చాలా మీటింగ్స్లో చాలా మందిని గమనించిన. మేము ఏం చెప్పినా బాగా చెప్పాడు అంటారు, మౌనం ఉన్నోడు ఇంకా బాగా చెప్పాడు. అర్థమే కాదు, వాడు మౌనం కూర్చోడు. అందుకనే మౌనంగా ఉంటే బుద్ధిమంతుడికి కిందికి లెక్క అయిపోతాడు. అంతేనా? సో బిల్డప్ ఇచ్చుకొని బయటకు వేసాం. చాలా సింపుల్ టెక్నిక్ కదా ఇది, పాటిద్దాం, మంచిది. అట్లాగే ఇంకోటి కూడా చూడండి, కీర్తనలు 101:3, 141:3. కీర్తనలు 141:3. నోటికి కావలించు. ఈ ప్రార్థన ఎవరైనా చేశారు ఇప్పుడు వరకండి? చేయాలి, చేస్తే మంచిది. చేయకుండా ఉంటే ఇది కూడా చేయొచ్చండి. మీ ప్రార్థన మనవలు నా నోటిని కంట్రోల్ చేయకూడదు, నా హృదయాన్ని కంట్రోల్ చేయమని అడుగుతుంటాం కదా. ఆ చెడ్డ వైపు వెళ్ళకుండా ఈ చెడ్డ వైపు, నా నోటి మంచి చక్కటి ప్రార్థన. యెహోవా నా నోటికి కావలించుమో, నా పెదవుల ద్వారమును పాపం చేయవలతో కూడా నేను దుర్నీతికరం చెరబడకుండానట్లు నా మనసు దుష్కార్యములకు తిరగనీయను. చక్కటి ప్రార్థన ఇది చేయాలి మనం. ప్రభా అది ఇది కాదు, నా మాట తీరు సరిచి, నా చూపు సరిచి, నా పరిస్థితి సరిచి, ఇలా మనం ముందుకు వెళ్ళాలని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక అత్యున్నతమైనది ఏంటంటే పని జరగదు. నందినికి పని చెప్పాలి, పని చేయదు, ఏం చేస్తావు? కాబట్టి నందిని దొరకంగానే నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు, నువ్వు చాలా తెల్లగుంటావు, నువ్వు చాలా నల్లగుంటావు కదా, నువ్వు చాలా గొప్ప, నువ్వు చాలా ముక్క అని చెప్తావు. ఏమంటారు ఇది? జాగ్రత్త. పొగడ్తమ్మ దీన్ని అత్త తెలుగులో ముఖస్థుతి. ముఖస్థుతి చేయరాదు. ముఖస్థుతి పొగడ్త బలం కాదు, అది అప్పటికప్పుడు ఉబ్బిపోతుంది. తర్వాత ఏ పొగినట్టు పొగిలి కనిపెట్టిండు నాకు అయ్యా అనుకుంటుంది. పొగడ్త ఇప్పుడు మరి బలం ఏంటి? పొగడ్తంటే బాబు, బాబు మంచిది కాదు, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ మామూలు అవుతారు. మరి బలం అంటే ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించాలి. అమ్మాయి కష్టమే, ఇలా ఉంటుంది, చేస్తే నీకు రిజల్ట్ వస్తుంది, ఇలా ఆశీర్వదించబడతావు, లేదా ఇలా బాగుపడతావు, లేకపోతే ఇది మేలవుతుంది, ఇలా ఉంటుంది. ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే బలము, పొగిడితే వాపు, రెండు ఇంకా కనిపిస్తాయి. ఇంత వాపు ఇంకా బాగా కనిపిస్తుంది. స్కిన్ మీద వాపు వచ్చింది అనుకో, నువ్వు కనిపిస్తుంది, నిగనిగలాడినట్టు. గడ్డలైనప్పుడు చూడాలి, ఆ ప్రాంతం అంతా ఎవరు నిగనిగలాడుతుంటుంది కదా, సీమ్ వచ్చేటప్పుడు తెలుస్తుంది అంట. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ముఖస్థుతి. మరో కాలంలో రాజుల దగ్గర ఒక టీం, అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సైనిక మంత్రి ఉంటారు కదా అందరూ రాజుల దగ్గర. అట్లా ఒక టీం ఉంటుంది. వంట చేసేవాళ్ళు, భోజనం వడ్డించేవాళ్ళు, మధుర పాత్రలు అందించేవాళ్ళు. నెహెమ్యా, ఇజ్రాయిల్ కథల్లో మనం చదువుతాం కదా. అలాగే ఒక టీం ఉంటుంది రాజుల దగ్గర. ప్రత్యేకంగా వాళ్ళకి బాగా మంచి జీతాలు, మంచి మంచి ఇది ఉంటుంది, వాళ్ళు మంచి క్వార్టర్స్. వాళ్ళని ఏమంటారంటే వంది మాగదులు అంటారు. ఈ వంది మాగదులు 4-5 ఉంటారు. రాజు పోకముందే రాజు దగ్గరికి సభకి వెళ్ళాలి. రాజు వస్తుంటే ఏనుగు వస్తుంది, సింహం వస్తుంది అని పొగుడుతూనే ఉండాలి. మంచి కూర్చునేవాడు. వంది మాగదులు వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు భట్టరాజులు అంటారు, మన తెలుగులో భట్టరాజులు అంటారు. పొగుడుతూనే ఉంటుంది వాళ్ళ పని, ఉద్యోగమే పొగిడే ఉద్యోగం. మనకు ఆ సీన్ లేదు.
దయచేసి జ్ఞాపకం పెట్టి మెచ్చుకో. మన దగ్గర ఉన్న లోపం కూడా అదే నియమం. ఎందుకంటే మెచ్చుకోకపోతే పిల్లలు బలగదు. మెచ్చుకుంటూనే ఉంటారు. కానీ ఇవన్నీ తెలిసిన వాడు అంత మెచ్చుకుంటాడు పర్వాలేదు అంతవరకు. ఇక ఎత్తున పెంచుకొని ఉత్సాహం ఇచ్చే వరకు అంటే కష్టం. కానీ బెలూన్లో ఎంత కొట్టాలో అంతే కొట్టాలి. ఎక్కువ కొడితే నేను ఎక్కువ కొడుతున్నాను, అది నా వీక్నెస్. అది ఎక్కువ కొడితే తప్ప మీరు నాకు పని చేయండి, అది సమస్య. మీరు పగిలిపోతారని నా బాధ. కాబట్టి వ్యర్థమైన సామెతలు 26-28, సామెతలు 26-28 చాలా బాగున్నాయి. సామెతల్లో అమ్మా అబద్ధములాడువారు ద్వేషించును, ఇచ్చగపు మాటలాడు నోరు నాష్టము. ఇచ్చగపు మాటలు అంటే పొగట్టు, అంటే నీకు ఏది ఇష్టం అదే పలుకుతుంటా. ఎందుకంటే నువ్వు పోతావేమో, నా నుంచి దూరం అయిపోతావేమో. అందుకని నీలో లోపం వల్ల అది కాదు అని చెప్పడం లేదు. అట్లా ఉండకూడదు. లోపం ఇట్లా ఉంటే అని చెప్పడం. ఇచ్చగపు మాటలు అంటే వాళ్ళకి ఇష్టమైనట్టుగా ప్రవర్తించే తీరు మనం మార్చుకోవాలి. అలాగే అన్నిటికీ తీరు మార్చాలా, అన్నిటికీ వ్యతిరేకించాలనేది కాదు. నువ్వు కరెక్ట్గా చేసి కరెక్టే. అందులో అమ్మాయి బాగా చేస్తాం, మనం తప్పు చేసాం, కొంచెం ఇది జరిగినట్టు కూడా కొంచెం ఇట్లా రైట్ చేసుకుంటే అయిపోద్దాం. ఇలాగే ఉండాలి. ఏం కాదు ఇంతనే కదా అనకూడదు. అలాగని దాన్ని మెచ్చుకుంటే దాంట్లోనే వెళ్ళిపోతాయి. అదే అలవాటు చేసుకుంటాం. ఇది కూడా కాబట్టి ఇది జ్ఞాపకం. 29:5 సామెతల్లోనే 29:5 తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వల వేయువాడు. ఏంటంటమ్మా ఇప్పుడు నేను పొగుడుతున్నారంటే ఒకటే అర్థం. ఏంటంటమ్మా వేస్తున్నాడు నీకు గాలం, వాళ్ళ వేస్తున్నాడు. మన భాషలో ఏదో అంటున్నాడు. మన భాషలో ఏదో అంటారు కదమ్మా. రైట్, బిస్కెట్ వేస్తున్నాడు వీడు. చాలా మంది బిస్కెట్లు వేస్తామంటారు. కొంచెం మంచి బిస్కెట్లకు కూడా, మరి చిల్లర బిస్కెట్లకు కూడా ఏమన్నా నారసం అంటే పడతావు ఎలాగో, కానీ మంచి బిస్కెట్లకు కొడితే కొంచెం గొప్పగా చెప్పుకోవచ్చు. మరీ చీప్ బిస్కెట్లకు కూడా ఇబ్బందులు తెలుసుకోవాలి. యూదా 16వ వచనం, యూదా 1:10, 1 చాప్టర్ 16వ వచనం. యూదా 1 చాప్టర్ ఉంటుందమ్మా 16వ. దేని గురించి అంటే లాభం నిమిత్తం, మనుషుల నిమిత్తం కాదు. లాభం నా రోజున పోగొడితే తప్ప లాభం నాకు రాదు. అది మనిషిది కాదు. ఇవన్నీ లోకం పోగొడదు. ఇట్లా ఉంటే ఎదిగే వాళ్ళమేమో మనం కూడా. ఇప్పటికి 100 మంది 1000 మంది వచ్చేటోళ్ళేమో, కానీ అది యథార్థత కాదు. ఉన్నది ఉన్నట్టు, అవునది అన్నది అవునన్నట్టే. మళ్ళీ చదువు నాయన. దురాశ చొప్పున వానికి ఏదో దురాశ ఉంది, నడుచు లాభము నిమిత్తము, వాని స్వలాభము నిమిత్తము నిన్ను పొగుడుతున్నాడు. ఏ గుడ్డురావై నిన్ను తిరిగింది, నాకు అట్లా లేదు. పెద్దగా ముసలిళ్ళం అయితే అందరం బడితలమే. ఇది పాస్టర్లో ఎక్కువ చూస్తున్నాం. దేశం ఉండదు కానీ ప్రేమ ఉండదు. అసలు పాస్టర్ దేశం ఉండదు, అందులో అయితే అనుమానం ఏం లేదు. మమ్మల్ని ద్వేషించే వాళ్ళు పెద్దగా ఉండదు, అలాగని ప్రేమించే వాళ్ళు కూడా ఉండదు. అవసరం అని చెప్తాను. నిన్ననే అనుకున్నాను, నిన్ను పిలిచి గృహకుడికి పెట్టుకుందామని. అప్పుడు కనిపించాను కాబట్టి నాకు మస్తు పనులనే ఇంటికి రాను. కానీ నీవు వాక్యం చెప్తే కదిలించబడ్డానన్నా అంటాడు. వదిన గురించి నా గురించి చెప్పుకుంటాడు, ఈయన అనుకుంటుంటాడు మనసులో. అంత అయిపోయినాక చప్పట్లు వచ్చి కదిలించింది ఈరోజు వాక్యం. ఈ పొగడ్తలు ఎదగలేక ఒకసారి అనిపిస్తుంది, ఎందుకోసం నా జీవితం మార్చేసింది నీ వాక్యం అంటాడు ఆయన. ఇంకొక ఈ పొగడ్తలు అయిపోయినాయి, ఈ పరిస్థితులు అయిపోయినాయి. చాలా జాగ్రత్త. వారి లాభము నిమిత్తము ఏముందమ్మా దాంట్లో? వారి లాభము నిమిత్తము. అవునా? సరేలేనా? ఎందుకంటే మరుసటి వారం మళ్ళీ వాడు చర్చికి ఏ బుద్ధులతో వస్తాడో తెలిసిపోద్ది కదా. కాబట్టి సర్లేదు ఆయన. ఇంతకుముందు వాదిస్తుంటే ఆ వాదించే కూడా తప్ప తెలుసుకున్నాను. ఇప్పుడు వాదించేది లేదు. అంతా ఎస్ రైట్. ఎందుకు మూర్ఖులతో వాదన?
ఈ చివరి అంశం ఏంటంటే కొండెములు చెప్పరాదు. కొండెములు చెప్పటం అంటే ఇద్దరు కొట్లాడుకుంటారు. మీ అమ్మ రాగానే ఫస్ట్ నువ్వు ఎరుగుతావు. ఆ పిల్ల పెద్దది కదా, తప్పు కూర్చొని ఉంటుంది అన్న మూలలో పోయి తిట్టా అది ఇట్టా అని చెప్తావు. ఏమంటుంది అమ్మను? కొండెములు, సాడీలు మంచి చెప్పకూడదు. ఏమన్నా ఎక్కడప్ప? సామెతలు 18:8 త్వరగా సామెతలు 18:8. సామెతలు చూడడానికి రుచికల భోజనంగానే ఉంటాయి. బిర్యానీ తిన్నట్టు ఉంటుంది చెప్పేటప్పుడు. అవి బయటపడి దాని ఒరిజినాలిటీ బయటకు వచ్చినప్పుడు విమానం అవుతాయి. చెప్పేటప్పుడు ఏమో చాలా బాగా అనిపిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. 20:19 సామెతల్లోనే 20:19 పక్కనే ఉంటాయి చూడండి. కొండెగాడై తిరుగులాడు వాడు కోపంలో కూర్చో బయట పెట్టును. జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళ దగ్గర మన రహస్యాలు బయటపడి కూడా అవి సంఘానివే కానీ, సమాజానివే కానీ, పర్సనల్వే కానీ చెప్పకూడదు. అవి హాని చేయడానికి పనిచేస్తే వాళ్ళ దగ్గర కొండెములాడు వాడు మన దగ్గర నుంచి మదడు. వీడు ఏదో చేసి పోయించాడు. ఆ కాపురాడు బాగానే ఉండినా ఆ కాపురం నాకు తెలిసే మంచోడు కాదు సార్, ఆ పక్కన విశ్వాసులు మంచోడు కాదు సార్, ఆ సంఘం అంతే సార్, అది ఇంతే సార్. కొండెములాడు వీడు తనకు తానే హానికలు పెట్టుకుంటాడు. వీడు తనకు తానే హానికలు పెట్టుకుంటాడు. 20:19 తర్వాత 26-20 కూడా ఉంటాడు. 26-20 చూడండి. కట్టెలు పోయి కదా ఆ రోజుల్లో. కట్టెలు లేవనుకోండి అగ్ని ఆరిపోతుంది, ఇక పోయి ఉండదు. కానీ కొండెగాడు ఉన్న చోట తగువులు మాత్రం ఆరు. జగడములు చల్లారు. ఉన్నాడంటే లేని ఎడల కొట్లాట్లు ఉండవు అంటాడు. ఒకవేళ ఉన్నాడు అంటే ఏదో ఒకటి అని మళ్ళీ మంట పెడతానే ఉంటాడు. అందుకని ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎందుకు వాడు ఎవడైనా కావచ్చు, నీ సొంత అన్న కావచ్చు, నీ సొంత తమ్ముడు కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎక్కడ ఏది మాట్లాడాలో అది తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. మనం అనుభవం నేర్పిస్తూ ఉంటుంది. దెబ్బలు తగ్గుతుంటాయి, మొదట్లోనే రాదు. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. కాబట్టి అబద్ధములు ఆడరాదు. రెండవది చేదు శాపం లేదా దూషణ మాటలు పలకరాదు. మూడవది వ్యర్థమైన మాటలు, అగ్దాల మాటలు పలకరాదు. నాలుగవది విస్తారమైనటువంటి వదులుబోతు మాటలు మాట్లాడరాదు. ఐదవది ముఖశుద్ధి, పొగడ్తలు ఇటువంటి చేయరాదు. తర్వాత కొండెములు చెప్పకూడదు. చివర లాస్ట్ డాంబికపు మాట ఇవి చెప్పకూడదు. ఎందుకంటే అందరూ బిల్డప్ బాబాయ్ కదా. కాకపోతే కూడా చెప్తుంది మీటింగ్ పోతే 3,000 మంది వచ్చినారు, 30 మంది ఉండిండారు. 3,000 మంది 10,000 ఇచ్చినాడు నాకు ఆయన. నేను చెప్తాను ఇక మాకే ఇటుంటే ఇక మీరు ఎట్లా చెప్పుకుంటారో మనకు తెలుసు. రమాండర్ సమ్మం నారాజు నిన్న నాకు 1.5 కేజీ బంగారం తెచ్చినాడు. అవునా, మా ఆయన 100 కేజీలు తెస్తే దిశ అవుతుందని నేను ఆ 1.5 కేజీ తీసి బయట వేస్తే బహుశా నారాజు ఎత్తుకపోయినాడేమో అంటే ఇక నీకు డాంబికం మాట్లాడితే ఇంతకంటే అర్థమయ్యేటట్టు నీకు ఇంతకంటే బాగా అర్థం అవుతుందా? డాంబికం బిల్డప్, అందరూ బిల్డప్ బాబాయ్. ఏ ఒక్కరు బిల్డప్ బాబాయ్ నన్ను ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట ఇవన్నీ ఉండకూడదనే అంశాలు చెప్తారు. కొంతమందిని చూస్తే విసుగు అనిపిస్తారు. వాడు లేకపోతే మోడీయే లేడు, వాడు లేకపోతే రేవంత్ రెడ్డి లేడని చెప్తుంటాడు. ఏం చెప్పాలని అర్థం కాదు. మరి ఈడెందుకు అట్లా ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు మనకు అర్థం కాదు. ఆ లెవెల్ ఉన్నోడు ఈడెందుకు మనతో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడన్నా షాయిదా అంటాడు. శివతో మనల్ని ఈ బిల్డప్లతో కష్టమే. దయచేసి డాంబికం మరి ఏం మాట్లాడాలి? 2 మాట ముగించాలి, సత్యం మాట్లాడాలి. మళ్ళీ మొదటిదే చెప్తున్నాను, దేవునికి ఇష్టమైన మాట. కానీ 2 ఇవి చూసుకున్నాం, సరి చేసుకున్నాం. మనం మాట్లాడే మాటల్లో సత్యం ఉన్నా దేవుడు మహిమపరచబడుతూ కొంచెం జాగ్రత్త పడదాం, దీవించబడతాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రక్షక నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు, అద్భుతకరమైనటువంటి మా తండ్రి మా రక్షక నీకు వందనాలు.
ఇదిగో నాయన ఏకమైనటువంటి మాట తీరులో గురించి ఈరోజు నాకు చూపించు. మాలో కూడా ఇంకా అట్టి స్వభావం ఉందేమో దాన్ని దయతో క్షమించు, మమ్మల్ని మార్చుకున్నాను. మనోచి మాటలు మా అందరి ధ్యానపడి నీకు అంగీకారయుక్తంగా ఉంచుకున్నాను. ప్రేమతో మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి నాయన మా పట్ల న్యాయం జరిగించమని నజరుడైన యేసు నామములో అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.